తొలగింపమని చేయడానికి మరి మనందరం కూడా ఇక్కడ పరిచారంటే అది కూడా ఆ ప్రభు యొక్క దయ అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మరి లోకరక్షకుడు యేసు ప్రభు అంటే ఈ లోకాన్నంతటిని కూడా రక్షించడానికి, మనందరినీ కూడా కాపాడడానికి, మరి మనందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ యొక్క లోకంలో మనందరం కూడా జీవిస్తున్నామంటే మరి ఆ దేవుని కృప వల్ల ఇదంతా కూడా జరుగుతుందని మనందరం కూడా విశ్వసించాలి. మరి ఆ ప్రభువు ఆ రోజున సంబోధించిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంటే మనందరం కూడా ఒకరినొకడు ప్రేమతో మెలగాలి, ఆప్యాయంగా పలకరించుకోవాలి, అనురాగంగా కుటుంబంతో సంతోషంగా జీవించాలి. మరి ఆ రకంగా ఆ ప్రభు యొక్క చూపించిన దారిలో మనందరం కూడా నడుచుకుంటే నిజంగా ఏ విధమైన విద్వేషాలు కానీ, ఏ విధమైన రాగద్వేషాలు కానీ, కొట్లాటలు కానీ లేకుండా ఈ యొక్క భూమి మీద మనందరం కూడా చక్కగా ఆనందంగా జీవించగలమని మరి ఆ ప్రభువు నేర్పిన మార్గం ఇదంతా కూడా. మరి ఈరోజు మమ్మల్ని ఈ యొక్క మరి ప్రార్థన మందిరానికి మమ్మల్ని ఆహ్వానించడం పెద్దలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఆ యొక్క ప్రభు యొక్క దీవెనలో మాకు కూడా అందాలని, మేమందరం కూడా మీతో పాటు సంతోషంగా గడపాలని మరి ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆ ప్రభువు లోకరక్షకుడిగా ఎలా మనందరినీ కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు, మరి ఆ ప్రభువు బిడ్డ అయినటువంటి మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి మరి ఆ ప్రభువు పంపించిన బిడ్డలాగానే మనందరినీ కూడా కాపాడుకుంటూ ఈ యొక్క రాష్ట్రాన్ని అంతటిని కూడా మరి మనందరినీ కూడా పరిపాలించుకుంటూ మంచి మార్గంలో పరిపాలిస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారంటే అది కూడా ఆ యొక్క ప్రభువు కృపని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ప్రభువు బిడ్డ కాబట్టి మరి మీ అందరి ఆశీస్సులు కూడా ఆ యొక్క బిడ్డ మీద ఉండాలి. ఆ యొక్క బిడ్డ కోసం కూడా మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి, మనందరం కూడా ఎంతో సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి సంఘస్థులందరికీ, సంఘ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చక్కటి విషయాలు మరి దేవుడు చూపించిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం